ఓట్ల చోరీ వ్యవహారం ఢిల్లీ నుంచి తెలంగాణకు పాకింది. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీల విజయంపై అనుమానం ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిందని విమర్శించారు. ఓట్ల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ ఎంపీల గెలుపుపై అనుమానం వ్యక్తం చేశారు. ఓటు చోరీ జరగడంతోనే రాష్ట్రంలో బీజేపీకి 8 పార్లమెంటు సీట్లు వచ్చాయన్నారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ బయటపెట్టిన రుజువులు చూస్తుంటే ఈ అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దొంగ ఓట్లతోనే బండి సంజయ్ విజయం సాధించాడని అన్నారు మహేష్ గౌడ్. నుంచి ఎంపీ ఎట్లయిండు, దొంగ ఓట్లు వేసుకునేండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగిత్యాలున్నది, కరీంనగర్లున్నది, చొప్పదండిలున్నది, వేములవాడలున్నది. ఎట్లుంటుందయ్యా? ఈ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఓటర్లను మహేష్ గౌడ్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఓటు చోరీ కాదని, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయ్యిందని విమర్శించారు. ఏ ఎలక్షన్స్ ఏ ఓటర్లు ఇస్తున్నా మేము గెలిచాము, వాళ్ళు అదే గెలిచారు కదా. ఏ ఓటర్లు అయితే నిన్ను గెలిపించారు, నన్ను గెలిపించారు, వాళ్ళని మనం అవమానపరిచినట్టు లెక్క. ఈ తెలంగాణ ఓటర్లని కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తున్నారు. ఆ ఓటు చోరీ అనేది రాహుల్ గాంధీ చెప్పినట్టు మాట. అసలు రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయింది, ఓటు చోరీ కాదు. ఆ బ్రెయిన్ ఏమంటాం కదా, ఆ బ్రెయిన్ చోరీ అయింది కాబట్టి ఈరోజు అటువంటి ఒక వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు. తాను చేసిన కామెంట్స్ కి కట్టుబడి ఉన్నానని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. కరీంనగర్ లో 69 ఓట్లు ఎలా నమోదయ్యాయని ప్రశ్నించారు. నేను నిన్న చేసినటువంటి ఆరోపణ, వ్యక్తపరిచిన అనుమానాలు కట్టుబడి ఉన్నాను. రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో జరిగినట్టు ఓటు తతంగము, ఓటు చోరీ మీద, ఓట్లు దొంగలింపు ప్రక్రియ మీద రుజువులతో సహా బయటపెట్టినారు. ఒకే ఇంట్లో 49 ఓట్లు నమోదైనాయి మహారాష్ట్రలో. ఇందే మా మిత్రులు సమాచారం ఇచ్చారు. కరీంనగర్ పట్టణంలో ఒక ఇంట్లో 69 ఓట్లు నమోదై ఉన్నాయి. ఎలా సాధ్యమవుతుంది ఇది? కాంగ్రెస్ పార్టీ రాముడిని బీజేపీ సభ్యుడిగా చూస్తూ ఎగతాళి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దేవుడి ఉనికినే తిరస్కరించే పార్టీ, దాని బుద్ధిహీన నాయకుల నుంచి మనం ఏం ఆశించగలమన్నారు.